హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. రుచి అయిన భోజన పదార్థములను కలహముతో కూడిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగితే వట్టి రొట్టె ముక్క తినుట మేలు. దేవుని వాక్యములో విస్తారమైన ధనము కలిగి ఉండుట కంటే, మంచి ఆహార పదార్థాలు కలిగి ఉండుట కంటే ప్రాముఖ్యమైనది నెమ్మదితో ఉండటం. ప్రియులారా, మానవ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానము ఎక్కడ దొరుకుద్ది? అది కేవలము దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. అందుకే దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పారు. దేవుని వాక్య ప్రకారము మానవ లోకములో జీవిస్తున్న మనుషులకు నెమ్మది, విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది అనేది మనం ఆలోచిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద మాత్రమే దొరుకుతుంది. ఈనాడు విస్తారమైన ధనముండి నెమ్మది లేకుండా ఉంటే ఏమి లాభము? అందుకనే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనములో నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి కొంచెమే మేలు అని వాక్యములో రాయబడి ఉంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, విస్తారమైన ధనము, ఎంతో రుచికరమైన భోజన పదార్థాలు, ఎన్నో రకాలైన పరిస్థితులు కలిగి ఉండే కంటే కేవలం దేవుని యందలి విశ్వాసముతో ప్రశాంతత, నెమ్మది, సంతోషము, సమాధానము కలిగి ఉంటే అదే మానవ జీవితానికి మేలు. నెమ్మది దొరికే స్థలము ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే. ఈ భూమి మీద శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది ఎక్కడా దొరకవు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే దొరుకుతాయి. అందుకనే భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోయి మేలు పొందును అని అంటున్నాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్న మాటలు అవే. ఎంతో చక్కగా 4వ అధ్యాయం 8వ వచనంలో ఆ దేవుని యందలి విశ్వాసముతో నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు అని అంటున్నాడు. కాబట్టి నెమ్మది దొరికే స్థలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకరింటిలో నెమ్మది ఉండాలన్నా యేసు ప్రభు ఉండాలి.
యేసు ప్రభువు లేని ఇల్లు కలహముతోనూ కలవరముతోనూ కలతలతోనూ నానా రకములైన పరిస్థితులతో ఉంటుంది. యేసు ప్రభువును కలిగి ఉన్న స్థలము కలతలు లేనిది, కలహము లేనిది, కలవరము లేనిది. అలాగున క్రీస్తు ప్రభువుని కలిగి ఉండడం ద్వారా కలత, కలవరము, కలహము లేనటువంటి కుటుంబముగా ఉంటాయి. అట్టి కృప వినేవారికి, వాక్యం వినే ప్రతి బిడ్డకు, వారి కుటుంబాలకు దయచేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు. చదవబడిన లేఖనము మీరే ఆశీర్వదించి ముద్రించి ప్రజలకు మేలు చేసి ఆశీర్వాదకారంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.